హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్తే యాక్చువల్గా పాపకి నలుగు పెట్టి స్నానం చేపిస్తారు కదా, ఉగ్గేయడం అంటారు. సో అదే అనమాట. నేను రీసెంట్గా ఇండియా ట్రావెల్ చేశాను నవంబర్లో. సో అప్పుడు నేను ఒక ఆంటీని హైర్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ చేయించడానికి. వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చి పాపకు మసాజ్ చేయించి నలుగు పెట్టి ఇంకా స్నానం చేయించి నెక్స్ట్ ఇంకా ఏవేవైతే ఉంటాయో అవన్నీ చేస్తారు అనమాట. సో సింగపూర్లో అయితే ఫస్ట్ పాప పుట్టిన వెంటనే ఒక 9 days వరకు నార్మల్గా నేను తడిగుడ్డ పెట్టేదాన్ని అనమాట. పాపకి స్నానం చేయించలేదు. 9th day నా ఫ్రెండ్ వచ్చి తను స్నానం చేయించింది. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా హెల్ప్ చేసేవారు అనమాట. అంటే లైక్ పాపకి 20 to 25 days ఆంటీ ఉన్నంత వరకు ఆంటీ చేయించేవారు. యాక్చువల్గా మా మదర్ కూడా వచ్చారు డెలివరీ టైంలో, బట్ తనకి ఇవన్నీ చేయడం రావన్నమాట. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య కూడా వచ్చారు. సో మా అత్తయ్య వచ్చాక మా అత్తయ్య చేయించారు, బట్ తనకు కూడా అంత ఎక్కువగా రాదు. సో నెక్స్ట్ ఒక 25 days తర్వాత ఇంక నేనే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా సింగపూర్లో ఉన్నప్పుడు బేబీకి ఆయిల్స్ అన్నీ ఫస్ట్ ట్రై చేసామన్నమాట. 9th day నుంచి ట్రై చేస్తే ఫస్ట్ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను. తనకి ర్యాషెస్లా వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ సెసమీ ఆయిల్, హిమాలయ, ఇంకా బేబీకి సంబంధించిన ఆయిల్స్ ఏంటంటే ఉంటాయో అవన్నీ నేను యూజ్ చేశాను. ఒక 1.5 month అరౌండ్ 2 months వరకు తను 20 days వరకు అయితే కలర్ చేంజ్ అవ్వలేదు. నేను ఇంక వన్స్ తనకు ఆయిల్ మసాజ్ స్టార్ట్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అవ్వకుండా వచ్చిందనమాట. అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను, ఏంటి ఫుల్గా కలర్ చేంజ్ అవుతుందని చెప్పి. సో అప్పుడు ఇంకా ర్యాషెస్ రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇంకా బేబీ స్కిన్ సెన్సిటివ్ ఉంది, సో అందుకే అందాక స్టాప్ చేయండి. ఆయిల్స్ ఒకటే కాదు, బేబీ బాత్ ఇంకా బేబీ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి కదా, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, లోషన్స్ అవి. సో నేను తనకి స్టార్ట్ చేయడం సిటాఫిల్ స్టార్ట్ చేశాను. అవి ర్యాషెస్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా ఎవినో ట్రై చేశాను, జాన్సన్స్ ట్రై చేశాను, హిమాలయ ట్రై చేశాను, ఇంకా సింగపూర్లో ఉన్న లైక్ కొన్ని బ్రాండ్స్ కొడోమో అని అవన్నీ కూడా ట్రై చేశాను అనమాట. అంటే వితిన్ ఈ 2 monthsలోనే నేను ఇవన్నీ ట్రై చేశాను. అప్పుడు ఫైనల్గా డాక్టర్ ఏం చెప్పారంటే ఆయిల్ మసాజింగ్ స్టాప్ చేసి క్యూవీ అని సింగపూర్ బ్రాండ్ అనమాట, సో అది సజెస్ట్ చేశారు డాక్టర్. అది రాసిన వెంటనే ఇంకా పాపకి ర్యాషెస్ రావడం అలాంటివి ఏమి కూడా లేవు. సో సింగపూర్లో ఇంకా మసాజ్ అనేది స్టాప్ చేశాను. అంటే మనం ఇలా హైర్ చేసుకొని సింగపూర్లో ఎవరు ఉండరా అంటే ఉంటారు, బట్ ఎక్స్పెన్సివ్ అనమాట. పర్ సెషన్ వైజ్గా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సెషన్కి $100 తీసుకుంటారు. 10 sessions అలా మనం ముందే వాళ్ళకి చెప్పాలన్నమాట, మాకు 10 sessions కావాలా, 20 sessions కావాలా అని. సో అరౌండ్ 10 sessionకి $1,000 అలా తీసుకుంటారు. అంటే అరౌండ్ 60,000 అలా పడుతుందన్నమాట. సో నాకు ఎందుకు ఎక్స్పెన్సివ్ అయింది, అది ఎక్స్పెన్సివ్ అనిపించింది. అది కూడా 10 sessions అంటే ఆల్టర్నేటివ్ డేస్ చేస్తాము అని చెప్పి అన్నారు. సో నాకు ఎందుకో అది అంత వర్త్ అనిపించలేదు. సో నేను నార్మల్గా అంటిల్ 2 months వరకు నేనేమి యూజ్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. జస్ట్ నేను 2 times తనకి స్నానం చేయించేదాన్ని అంతే. ఇంకా 3rd month కంప్లీట్ అయ్యి 4th ఎంటర్ అవుతుందనగా నేను ఇండియా వెళ్ళాను. సో ఇండియా వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డే హైర్ చేసుకున్నాం అనమాట. అంటే మా అత్తయ్య హైర్ చెప్పించారు ఈ ఆంటీని. సో తిను ఏంటి అంటే చాలా నీట్గా మార్నింగ్ లెగిసినప్పటికంతా తను స్నానం చేసి చాలా నీట్గా వచ్చి పాపకి మరి అంత హార్డ్గా కాకుండా స్మూత్గా మసాజ్ చేసి నలుగు పెట్టి ఇంకా అవన్నీ చేసిందనమాట. సో అప్పుడు పాపకి ఏం ర్యాషెస్ రాలేదు. యాక్చువల్గా నేను యూజ్ చేసింది ఇండియాలో చీకో ఆయిల్ యూజ్ చేశాను. అండ్ యాజ్ యూజువల్గా క్యూవీ క్రీమ్స్ అవన్నీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, బేబీ బాత్ అన్నీ నేను సింగపూర్ నుంచే క్యారీ చేశాను. సో తనకి చీకు ఆయిల్ రాసినప్పుడు ఏం ర్యాషెస్ అలాంటివి ఏం రాలేదు. ఇంకా నలుగు పెట్టినప్పుడు కూడా ఏం ర్యాషెస్ రాలేదన్నమాట తనకి. సో అప్పుడు ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది కదా అని చెప్పి నేను అనుకున్నాను. సో ఆంటీ ఇక్కడ ఆద్యకి అడుగుతున్నారు, దామ్మ నీకు కూడా నలుగు పెడతానని చెప్తున్నారు ఆంటీ. కానీ దానికి ఇంట్రెస్ట్ లేదనమాట. అంటే గట్టిగా పాముతారు కదా, సో అందుకని తనకి అది ఇంట్రెస్ట్ లేదు. సో ఆంటీ యాక్చువల్గా మార్నింగ్ వచ్చి అన్నీ నీట్గా చేసుకొని కంప్లీట్గా స్నానం అన్నీ చేయించి పాపకి అంటే మొత్తం డ్రెస్సింగ్ అంతా తనే చేపిస్తారు.
సో ఇక్కడ స్నానం అయిపోయింది. స్నానం తర్వాత ఇండియాలో వింటర్ కదా, యాక్చువల్గా వింటర్ అయినా వింటర్ కాకపోయినా ఇలాగా కాపుతారు కదా వేడిగా, అంటే హెడ్ బాత్ చేసిన నార్మల్గా అయినా బేబీకి వేడిగా ఉండాలని చెప్పి ఇలా చేస్తారు. అంటే సాంబ్రాన్ ఉంటుంది కదా, సాంబ్రాన్ కూడా వేసి యాక్చువల్గా చాలా మంచి స్మెల్ కూడా వస్తారు బేబీస్ కూడా. సో షాంపూ నేను జాన్సన్స్ యూస్ చేస్తాను, లైక్ ఎందుకంటే ఆద్య కూడా నేను జాన్సన్స్ యూస్ చేశాను. హెయిర్ కూడా సిల్కీగా అలా ఉంటుంది, సో అందుకే నేను అది కంటిన్యూ చేస్తున్నాను. క్యూవి కూడా యూస్ చేయొచ్చు, అంటే హెయిర్ అండ్ బాడీకి కూడా యూస్ చేయొచ్చు. నేను షాంపూ జాన్సన్ యూస్ చేశాను. అండ్ కమింగ్ టు బేబీ డైపర్స్ అవన్నీ అయితే నేను హగ్గీస్ న్యాచురల్ యూస్ చేశాను. అవైతే ర్యాషెస్ అలాంటివి ఏం లేవు. అండ్ కమింగ్ టు వెదర్, తనకి హెల్త్ అంతా బాగానే ఉంది, ఒక్క జస్ట్ కోల్డ్ ఒకటే వచ్చింది. ఫస్ట్ 10 days అయితే కోల్డ్ కూడా లేదు. నెక్స్ట్ ఇంకా కొంచెం చలి పెరగడంతో కంటిన్యూస్గా తనకి రన్నీ నోస్ అయితే ఉంది. డాక్టర్ కన్సల్ట్ చేస్తే మెడికేషన్ ఏమి ఇవ్వలేదు, ఎక్సెప్ట్ ఫీవర్ ఉంటే మెడికేషన్, ఇలా రన్నీ నోస్ ఉంటే ఏమి ఇవ్వలేదు. జస్ట్ నేజల్ డ్రాప్స్ ఉంటాయి కదా అవి ఇచ్చారు. సో ట్రిప్ అంతా బాగానే అయిపోయింది. సో ఫస్ట్ 3 months లైక్ 1-2 months అయితే మటుగా బేబీ స్కిన్ కొంచెం మన బయటకు వచ్చాక వాళ్ళు స్కిన్ అడ్జస్ట్ అవ్వాలి కదా, సో అంతవరకు కొంచెం వెయిట్ చేసి వాళ్ళకి ఏం పడుతుందో చూసుకొని అప్పుడు మీరు యూస్ చేయడం స్టార్ట్ చేయండి. లేకపోతే అంటే వాళ్ళకి తెలియదు కదా, చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి. సో వాళ్ళకి ఇన్ కేస్ పెయిన్ ఉన్నా పెయిన్ లేకపోయినా వాళ్ళకి తెలీదు. అండ్ కమింగ్ టు వాటర్ కూడా లూక్ వామ్ వాటరే స్నానం చేయించండి. నాకు తెలియక ఆద్య చిన్నప్పుడు ఒక మామ ఉండేది, తనైతే చాలా వేడి నీళ్ళు వేస్తే సేమ్ ఇలా ర్యాషెస్ వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అంత హాట్ వాటర్ వేయద్దని చెప్పారు. నార్మల్గా బాడీకి బేబీ బాడీ ఎంత తట్టుకుంటుందో అంత మాత్రమే వేయాలి. అంటే లైక్ మీకు తెలిసిపోతుంది అన్నమాట ఏంటి ఎంత టెంపరేచర్ అయితే బేబీకి ర్యాషెస్ రావట్లేదని. సో ఉగ్గేయడం కాపడం కూడా అయిపోయింది. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసి పౌడర్ రాసి ఇంకా రెడీ అయిపోతుంది అన్నమాట, డ్రెస్ అవన్నీ వేసుకొని. సో బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయింది ఫైనల్గా. సో మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.